యెహోవా మీకు తోడై ఉండను గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినాన్ని యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు ధ్యానాంశముగా ధ్యానిద్దాం. ఈ యొక్క వాక్యంలో మనకి కావలసిన శ్రేష్టమైన మాట తగిన నైవేద్యము, తగిన నైవేద్యము, తగిన బహుమానము. అంటే ఏంటండి? ఒక చిన్నపిల్లకి ఇచ్చే బహుమానము వేరు, పెద్దవారికి ఇచ్చిన బహుమానము వేరు, ఇంకా ఘనత కలిగిన వారికి ఇచ్చిన బహుమానము వేరు. మనం పెద్దవాళ్ళు పిలిచి చిన్నపిల్లకి ఇచ్చే ఒక బాక్స్ ఇచ్చామనుకోండి, అది తగిన బహుమానంగా ఉంటుందండి. ఏమంటారండి? అదేంటండి ఆ పెద్దకి ఏంటి పిల్లలకి బాక్స్ ఇచ్చారు, ఆయనకి తగిన బహుమతి కాదు కదా. అలాగే తగిన నైవేద్యం అంటే దేవునికి ఇష్టమైన ప్రార్థన, ఆయనకి ఇష్టమైన ధూపం, ఆయనకు తగినది, తగిన నైవేద్యము. అంటే దేవుడికి పెట్టేదాన్ని నైవేద్యం అంటారు. తగినదంటే ఆయనకు సరిపడ్డది లేదా ఆయన ఘనతకు సరిపడ్డది. అలాంటి నైవేద్యము ఆయనకి అర్పించాలి. తగిన నైవేద్యమును పానార్పణను మీకు దీవెనగా అనుగ్రహించును. మనకి తగిన నైవేద్యము దేవునికి అర్పిస్తే అది దేవుడు మనకి దీవెనగా అంటే మనం ఇచ్చేది మనకి ఏం తీసుకొస్తుంది అనమాట అండి? దీవెన తీసుకొస్తుంది. మనం ఇచ్చేది దేవుడికి, దేవుని యొక్క నుంచి మనకి ఏమొస్తుంది అనమాట అండి? దీవెన వస్తుంది. కనుక ఆ తగినదేంటి అనేది దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని సత్యాలు మనం గమనిస్తాం. ఆది కాండము 8వ అధ్యాయం వస్తామండి. ఆది కాండము 8వ అధ్యాయము. ఇక్కడ నోవహు చరిత్ర మనందరికీ తెలుసు. 20వ వచనం కానీ చదువుతుంది. 20-21 వచనం చూద్దాం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టించి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. వాడలోకి చాలా జంతువులు వెళ్ళి, చాలా పక్షులు వెళ్ళి, చాలా జీవరాశులన్నీ వాడలోకి వెళ్ళి, వాడలోంచి తిరిగి మళ్ళా అన్నిటినీ బయటికి పంపించేశాడు. పంపించేసిన తర్వాత ఆయన కొన్నిటిని ఉంచాడు. ఎందుకు ఉంచారు ఆయన కొన్నిటిని అని అంటే దేవునికి బలి అర్పించడానికి ఉంచారు. ఆ బలి అర్పించడానికి ఉంచినవి ఎలాంటి అయి ఉండాలి? ఇక్కడ మనం చదువుకున్నాం కదండి, పవిత్ర పక్షులలో, పవిత్ర పశువులలో. దేవునికి ఇచ్చేది పవిత్రమైనదిగా ఉండాలి. పవిత్ర పక్షుల్లోనూ పవిత్ర జంతువుల్లోనూ తీసుకుని వచ్చి నోవహు దేవునికి బలి అర్పించాడు. తగిన నైవేద్యం అంటే పవిత్రమైనది, దేవునికి అంగీకారమైనది, దేవునికి ఇప్పైనది. ఇప్పుడు ఆ బలి అర్పించను. 20వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఇప్పుడు ఈ తగిన నైవేద్యాన్ని బట్టి దేవుడికి ఏమొచ్చిందండి? సంతోషం వచ్చింది. ఆ తగిన ఇంపైన ధూపమును ఆగ్రాణించి అంటే స్వీకరించి ఆయన ఏం ఆశీర్వదించారంటండి? ఇక నేను ఎన్నటికీ భూమిని శపించను. దేవునిగా హల్లెలూయా. ఇక ఎన్నటికీ అప్పుడు వాడు పాపం చేసిన కారణాన్ని బట్టి 40 పగళ్ళు 40 రాత్రులు వర్షాలు పంపించి ఆ యొక్క జనరేషన్ లో ఉన్న వాళ్ళందరినీ వాడలోనికి వెళ్ళిన వారు తప్ప మిగిలిన వారందరూ నశించిపోయారు. నోవహు కుటుంబం మాత్రము వాడలోకి వెళ్ళిన సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడు నోవహు ఉన్న వాటిలో పవిత్రమైనవి దేవుని కొరకు ప్రక్కన పెట్టాడు. పవిత్రమైనవి దేవునికి నైవేద్యముగా తన ఇష్టపూర్వకంగా కృతజ్ఞతా భావం. అతనికి ఏ భావం వచ్చిందండి? ఇంకా ఎవరు లేరు, తన కుటుంబం మాత్రమే ఉన్నది. ప్రభువా, నా కుటుంబాన్ని నన్ను నువ్వు ప్రేమించి ఈ లోకములో నా కుటుంబాన్ని మాత్రం ఉంచావు. ఎందుకు దేవుడు నోవహు కుటుంబాన్ని మాత్రమే ఎత్తుకుంచాడండి? ఆ తరములో నోవహు ఒకడే నీతిమంతుడిగా కనబడాడు. అందుకనే నోవహు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి నోవహు కుటుంబాన్ని నశించిపోయే వాళ్ళు
నశించుకోకుండా ఆ వాడలో వారితో ఉన్న ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికోటిని ఉంచి వారిని బయటకు తీసుకొచ్చినప్పుడు దేవునికి ఇష్టమైన ధూపం, దేవునికి ఇష్టమైన నైవేద్యం నేను అర్పించాలని పవిత్రమైనవి దేవునికి అర్పించాడు. మనం కూడా ఎలాంటిది దేవుడికి అర్పించాలండి? పవిత్రమైనది. మన హృదయముతో దేవుణ్ణి పవిత్రంగా ఆరాధించాలని కోరుకున్నాడు. మన హృదయముతో దేవుణ్ణి పరిశుద్ధంగా ఆరాధించాలి. పరిశుద్ధత లేకుండా ఎవరితో ప్రభుని చూడలేడు. కనుక దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే ఆయన మన యొక్క నైవేద్యం ఆయన అంగీకరించాలంటే, మన ధూపము ఆయన అంగీకరించాలంటే అది ఎలా ఉండాలి అంటే పవిత్రమైనదిగా ఉండాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలి, దేవునికి అంగీకారమైనదిగా ఉండాలి. కనుక దేవుడు అది ఆగ్రహించి వారిని ఆశీర్వదించి ఇక ఎన్నటికీ భూమిని శపించను. అప్పటి నుంచి ఇప్పటికి భూమి లైవ్ కాలేదు, కానీ లైవ్ అయ్యే దినం ఒకటి ఉంది. మళ్ళీ ఈ యోగేంద్ర వచ్చే నేను మీకు ఆ విషయాలు ముగింపులో చెప్తాను. లైవ్ కాకుండా దేవుడు కాపాడడానికి కారణం ఏంటంటే ఆయనే ఆ ఇంపైన ధూపాగ్రాన్ని అంగీకరించి ఇక నేను ఎన్నటికీ లైవ్ పరచను, నా ప్రాణాన్నే వాళ్ళ కొరకు పెడతారు. కానీ వారిని ఎందుకు లైపంటే అక్కడ రాస్తారండి, కేవలము భూమిని శపించదు. ఎందుకంటే నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది, నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇక సమస్త జీవులను సంహరింపను. దేవుడు ప్రమాణం చేసుకున్నాడంటండి. ఆ ప్రమాణానికి గుర్తుగానే ఆకాశంలో ఏం చేయడానండి? ఇంద్రధనుస్సు వచ్చాడు. ఆ ఇంద్రధనుస్సు అంటే ఆయన యొక్క ప్రమాణాన్ని జ్ఞాపకం తెస్తుందంట. బాగా వర్షాలు వచ్చేసేటప్పుడు ఇంద్రధనుస్సు కనబడుతుంది. ఆ ఇంద్రధనుస్సు కనబడినప్పుడు ఇంద్రధనుస్సు అంట మరి భూమిని చెప్పొచ్చేనన్నావు కదా, కనుక ప్రవాహం కొట్టుకుపోతున్నాయి, ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి అంటే అప్పుడు ఆయన ప్రమాణాన్ని ఆయన జ్ఞాపకం తెచ్చుకుని ఇక ఆకాశ వర్షం కురకుండా ఉండగాక అని చెప్పి మరలా తిరిగి మానవుల ఎడల జాలి చేసుకుని ఆయన ప్రేమను కనుకొచ్చినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో అనేకమైన విషయాలు గమనిస్తున్నాం. నిర్గమాకాండంలో వద్దామండి. నిర్గమాకాండము 12వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు, నేను 2వ వచనం 3వ వచనం చదువుతాను చూడండి. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనా తీసుకురావాలను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వారి కొడుకు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకురావాలను. ఇప్పుడు ఆ గొర్రె ఎలా ఉండాలంట? ఆలోచన నిర్దోషమైనదై ఉండాలి కదండి. దేవునికి ఇంపైనది అక్కడ పవిత్రమైనది ఇచ్చాడు. ఇక్కడ దేవునికి పస్కా బలి, ఈ పస్కా బలి ఎక్కడ ఆరంభమైందండి? ఐగుప్తు దేశంలో ఆరంభమైంది. ఎందుకు ఆరంభమైంది అని అంటే ఐగుప్తు దేశం ఉన్న ప్రతి తొలి సంతానము హతమార్చబడుతుంది. ఇశ్రాయేలీలో తొలి సంతానము అది నాది కనుక నేను మిమ్మల్ని కాపాడుతాను. కనుక మీరు ఒక పని చేయండి. ఏంటి అని అంటే మీ పాప పరిహార్థము, పాపం వచ్చి శిక్ష ఏంటండి? మరణం. ఇశ్రాయేలు వాళ్ళు పాపం చేసిన వాడున్నారు. ఐగుప్తీయులు దేవునికి విరోధంగా పాపం చేశారు. దేవుడి యొక్క తీర్పు వారి మీదకి వచ్చినప్పుడు దేవుడు నశించిపోయే వారితో మీరు నశించిపోకుండా ఉండాలి అని అంటే ఒక పవిత్రమైన నిర్దోషమైన గొర్రె పిల్లను తీసుకుని దాన్ని వధించి దాని రక్తాన్ని మీ నిలువు కమ్ములకి అడ్డ కమ్ములకి రాసుకోండి. ఇప్పుడు మరణదూత బయలుదేరుతుంది. సంహారక దూత అంటారు దాన్ని, లేదా మరణదూత అంటారు. అది బయలుదేరి వెళ్ళేటప్పుడు ఏం చూస్తుందంటండి? ఏ ఇంటి మీద గొర్రె పిల్ల రక్తం, ఏమండి అందరూ ఒకే గొర్రె పిల్ల వధించారా? కుటుంబాల భోజనం లేదా కుటుంబాల ఆరాధన, కుటుంబాలుగా చేరి దేవుని స్తుతించుట అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి 4వ వచనంలో ఆ పిల్లలు తింటకు ఒక కుటుంబము చాలకపోయిన కదా వాడు వారి పొరుగు వాడు తమ తమ లెక్క చొప్పున దాన్ని తీసుకునేవారు. ఇప్పుడు కుటుంబముగా చేరి ఒక గొర్రె పిల్ల వధించుకోవాలి.
ఒకవేళ ఆ గొర్రె పిల్ల కుటుంబంలో తక్కువ మంది ఉన్నారనుకో, అది వారికి ఎక్కువైపోయిందనుకో దాన్ని పారేయకూడదు, అది అన్నిటితో పెట్టకూడదు. అది పవిత్రమైంది కనుక మీరేం చేస్తారంటే మీ తోటి వారిలో, మీ పక్క వారిని లేదా మీ బంధువుని, మీకు కావాల్సిన వాళ్ళని ఎంతమందికి ఈ గొర్రె పిల్ల సరిపోతుందో అంతమంది కలిసి కూటముగా కుటుంబ కూడిక ఏర్పాటు చేయండి. దాన్ని కుటుంబాల ఆరాధన కూటము, కుటుంబాల కూటము ఏర్పాటు చేసుకోవాలి. ఆ గొర్రె పిల్లను వధించిన తర్వాత దాని రక్తాన్ని వారు ఏ ఇంటిలో కూర్చున్నారో ఆ ఇంటి ద్వారబంధానికి, ఆ గడపలకును అడ్డకములకి నిలువు గుర్తు అడ్డ గుర్తు వేయాలి. ఇప్పుడు ఈ కుటుంబంలోనూ గొర్రెపిల్ల వధించబడింది, అలాగే ఇంకో కుటుంబంలోనూ గొర్రెపిల్ల వధించబడింది. అలాగే గోషేను ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలు అందరి కుటుంబాల్లోనూ గొర్రెపిల్ల రక్తము వధించబడి అది వారు రాసుకుని లోపల వారు ఏం చేస్తున్నారంటే దాన్ని వారు ఆ కుటుంబస్తులందరూ కలిసి నిప్పుల మీద ఆ మాంసమును కాల్చి చేదు కూరలతో తినండి. ఇది మోషే ద్వారా దేవుడు వారికి సెలవిచ్చిన ఆజ్ఞ. ఇక్కడ మనం తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే దేవుడు ఒక మాట సెలవిచ్చాడనంటే దానిలో చాలా పరిశుద్ధత ఉన్నది, దానిలో గొప్ప సమాధానం ఉన్నది. ఏంటి అని అంటే ఇప్పుడు ఈ రాత్రి మీరు క్షేమంగా ఉండాలి అంటే, లేదా మనము క్షేమంగా ఉండాలంటే, మన భక్తి క్షేమంగా ఉండాలంటే, మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే ఆయనకి తగిన నైవేద్యముగా ఆయనకి అర్పించే యొక్క ప్రార్థన మనవులు ఆయన అంగీకరించాలంటే అది ఆయన ముద్ర అయి ఉండాలి, అది ఆయన రక్తమై ఉండాలి. ఇప్పుడు ప్రతి ఇంటి మీద చూసినప్పుడు గొర్రెపిల్ల ఏదైనా సరే ఆ రక్తం ఏ రక్తంలో కనబడుతుందంటండి? శిలువ రక్తము క్రీస్తు రక్తముగా కనబడుతుంది. ఆ గొర్రెపిల్ల రక్తము వారికి విమోచన రక్తము, విడుదల రక్తము. సమారక దూత ద్వారా సమర్చబడకుండా వారు విమోచించబడడానికి, ఆ దేశం నుంచి విడిపించబడడానికి, వారి క్షేమం కలిగి ఐగుప్తు దేశం నుంచి రావడానికి ఆయనే ఆ గొర్రెపిల్ల రక్తంలో ఆయన రక్తం ఇచ్చాడు. దేవుడు మహిమ కలుగాక హల్లెలూయా. లేకపోతే మామూలు గొర్రెపిల్ల రక్తం చూసి సమారక దూత అంటాడా? ఆ గొర్రెపిల్ల రక్తంలో ఎవరి రక్తం కనబడుతుంది? క్రీస్తు రక్తం కనబడుతుంది. ఆ క్రీస్తు రక్తం యొక్క ఆ శక్తి ఆ లోపల ఉన్న వారందరికీ క్షేమాన్ని భద్రతనిచ్చింది. అలాగూ ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి తొలుచూలు సంతానం హతమార్చబడ్డాయి, కానీ గోషేను ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలీయుల యొక్క కుటుంబాల్లో క్షేమము నెమ్మదిని చూచారు. ఇప్పుడు మనము క్షేమము నెమ్మదిని చూడాలి అంటే మనందరము కుటుంబాల ఆరాధన చాలా ముఖ్యం, కుటుంబ ప్రార్థన చాలా ముఖ్యం. ఇక్కడ కుటుంబముగా కూడుకొని అది భుజించవలను. ఇప్పుడు మనము ఏం భుజిస్తున్నామండి? నవరాత్రి పూజల సంస్కారమే కావచ్చు, దేవుని యొక్క వాక్యం అనే ఆహారమే కావచ్చు. మన కుటుంబాల్లో కూర్చున్నాం అనుకోండి, కూర్చుని కుటుంబంగా కలిసి మనం పాటలు పాడుకోవాలి, కుటుంబంగా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, కుటుంబాలందరూ కలిసి దేవసల్లో ప్రార్థన చేయాలి. ఇది కుటుంబాల ఆరాధన, ఇది కుటుంబాలుగా దేవుడికి చేసే నైవేద్యం. అది ఎలా ఉండాలండి? తాగి కూర్చోకూడదు, దేవునికి ఆయాసకరంగా దెబ్బలాడేసి వచ్చి ప్రార్థన కూర్చోవడం కాదు, లేదా మనసులో ఏదో కక్ష పెట్టుకుని నువ్వు ప్రార్థన. ఇది పవిత్రమైన నైవేద్యం కాదు, ఇంపైన సువాసన దహనబలి కాదు. మన హృదయాలు పవిత్రంగా ఉండాలి, మన ఆలోచనలు పవిత్రంగా ఉండాలి, మన ప్రార్థన దేవుడికి ఇంపైన సువాసనగా ఆయన ఆగ్రాణించాలి. అలాగూ చేశారు వీరు, కనుక వారికి విడుదల వచ్చింది, విజయం వచ్చింది, వారికి క్షేమంగా ఉన్నారు. నెంబర్ 2, 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం. ఎందుకంటే మనం ఎప్పుడు ఈ వాక్యాన్ని చెప్పుకుంటూ ఉంటాం, అది చాలా ఇంపార్టెంట్. మన హృదయాల్లో ఆ వాక్యం ఎలా ఉండిపోవాలంటే పూర్తిగా ముద్రపడిపోవాలన్నమాట. ఎందుకంటే ఆ చిన్న రాజ్యము, ఆ చిన్న రాజు చేసిన ఆ ప్రార్థన ఆ దేశానికి దేవుడు ఆగ్రానించి ఆశీర్వదించడానికి కారణం అనేది మనం
చాలాసార్లు విన్నాం, మళ్ళీ ఒకసారి సందర్భం కనుక చదువుతాను, వినండి. ఇప్పుడు 20వ అధ్యాయంలో యెరూషలేము పట్టణం మీదకి 4 వైపుల నుంచి శత్రువులు వచ్చారు. మనకు కూడా శోధనలు వస్తాయి, మనకి సమస్యలు వస్తాయి, మనకి వ్యాధులు వస్తాయి, మనకి బాధలు వస్తాయి, మనకి సాతాను ద్వారా వచ్చే శోధనలు వస్తాయి. ఇప్పుడు వారు ఏం చేశారు, మనం ఏం చేయాలి అనేది ఈ వాక్యం నుంచి గమనిస్తాం. చదువుదాం. 12వ వచనంలో, మా దేవా నీ వారికి తీర్పు తీర్చవా. ఎందుకంటే మా మీదకి వీళ్ళందరూ వచ్చారు. ఎవరెవరు వచ్చారంటే 20వ అధ్యాయం 1వ వచనంలో మోయాబీలు, అమ్మోనీలు, మోయోనీలు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చేది. అంతలో కొందరు వచ్చి సముద్రం అవనుండి సిరియల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుతున్నది. ఈ దేశం అంతండి, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం అంతా చెప్పారు కదండి, అంతా కలిసి వాళ్ళు 1 కోటి మంది కూడా లేరు. అప్పుడు ఇంకా చిన్నది, ఇప్పుడే లేరు. ఆ చిన్న రాజ్యం మీదకి చాలా పెద్ద దేశాల నుంచి పెద్ద పెద్ద రాజులందరూ సైన్యముగా వారి సైన్యాన్ని వేసుకుని వచ్చారు. ఇప్పుడు యెహోషాపాతు ఏం చేస్తాడంటే, మనం అందరూ ఈరోజు ఒక విషయాన్ని తెలుసుకోవాలండి. మనం ఎవరెవరితోనో ప్రార్థన చేయించుకుంటాం, మంచిదే, దైవజనులకు ఫోన్ చేసి. కానీ నీ కుటుంబం అంతా నువ్వేకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబంలో ప్రార్థన ఆలకించి అంగీకరించి గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ సమయంలో రమేష్ వాళ్ళ తండ్రి చనిపోతాడనేసి డాక్టర్ చెప్పారు. వీళ్ళు కూడా బట్టలు వెళ్ళి చూసి బట్టలు ఇచ్చుకుని వెళ్ళిపోవడానికి వచ్చి బట్టలు తీసుకుని వెళ్ళిపోతూ నా దగ్గర వచ్చి వాడు ప్రార్థన చేస్తూ వెళ్తూ ఏడ్చాడు. నేను భారంతో ప్రార్థన చేశాను. ఆ పిల్లడు పేషెంట్కి ప్రార్థన చేసి నీళ్ళు పట్టుకెళ్ళిస్తూ ఉంటాడు. వాడి విశ్వాసం, అమ్మ ప్రార్థన చేస్తే ఆ నీళ్ళు పట్టుకెళ్ళి చచ్చిపోతాను అనుకున్నాడు, నోట్లో పోసి చెవులో చెప్తూ ఉంటాడు, ఏసు రక్తం అనుకోండి మీరు బ్రతుకుతారు అనేసి. అలాగూ మా దేశంగారు ఊళ్ళో ఒక అతను కూడా బ్రతికాడు. అలాగే చాలా మంది తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభువా వీడు ఎంత విశ్వాసంతో అందరి కోసం ప్రార్థన చేయించి అనేక మంది ఆ పేషెంట్లు బ్రతికేటట్లుగా తన ప్రేయర్ వాటర్ పట్టుకెళ్ళి పోసేవాడు. మా నాన్న సంత వచ్చేటప్పటికి దేవాన్ని జ్ఞాపకం తెచ్చుకోవా అని దేవుని సన్నిధిలో నేను భారం కలిగి ప్రార్థన చేశాను. వాళ్ళు పంపించేసిన తర్వాత మేమందరం అనుకున్నాం, మనం ఇప్పుడే మళ్ళా తర్వాత వెళ్ళాలి కదా, తర్వాతకి ఆ విషయం తెలిసిన ఫోన్ వచ్చినంత వెళ్దాంలే అని అనుకున్నాం. ఏదో హృదయ ప్రార్థన చేస్తామంటే పేతురు రావాలని ప్రార్థన చేస్తామంటే పేతురు వస్తే ఆ పేతురా అనేసి అన్నదంటే అలాగా మేము ప్రార్థన చేసి మళ్ళా ఏ కబురు వింటామో ఏ కబురు వస్తుందో వచ్చిందని వెళ్దాం అనుకుని, ప్రభా నన్ను క్షమించు, నీకు అసాధ్యమైంది ఏం లేదు కదా ప్రభా, వాడు దుఃఖంతో రాకూడదు ఆయన, మేము వాడి దుఃఖంతో చూడకూడదు అని ప్రార్థన చేశాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ప్రార్థించేది మొదలుపెట్టారు. దేవుని మహిమ కలుగాక హల్లెలూయా. ఎందుకనంటే కుటుంబం అంతా ఏకీభవించి మొత్తం అందరూ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అక్కడ దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు, ఆయన బ్రతికించాడు, ఇప్పుడు సజీవంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకనంటే అందరి ప్రార్థన ఒక ఎత్తు, మీ ప్రార్థన దాంట్లో సమతూగుతుంది. అందుకని ఇప్పుడు కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తే మనం నివే పట్టణం గురించి ఎందుకు చెప్పుకున్నామండి, రాజు కానించి చిన్నవాడి కానించి జంతువులు పశువులు కానించి అందరూ దేవుడి వైపు చూచారు కనుక దేవుడు వాళ్ళందరినీ చూసి జారీ చేసుకుని ఆ చేయని ఉద్దేశించిన కీడు చేయక మాని ఆయన రిలీజ్ చేశాడు, చనిపోతారని చెప్పని. కానీ ఆయన వాళ్ళు చనిపోవడం ఇష్టపడి ఎందుకంటే వాళ్ళు ఆయన వైపు తిరిగారు కనుక కుటుంబాలుగా వారికి సమస్తంతో దేవుడి వైపు తిరిగారు కనుక దేవుడు వారి పక్షముగా జారీ చేసుకుని ఆయన వారిని బ్రతికించినట్లుగా పట్టణాన్ని కాపాడినట్లుగా మనం చరిత్రలో చదువుతున్నాం. అలాగే యెహోషాపాతు రాజు కుటుంబాన్ని అందరినీ సమకూర్చాడు. ఇప్పుడు చదువుతాం చూడండి. ఈ కుటుంబాల్లో సమకూర్చి 2వ దినవృత్తాంతం గ్రంథము 20వ అధ్యాయము ఈ 13వ వచనం 12 కంటిన్యూ చేస్తున్నాము. ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాను. యోధా వారందరూ తమ శిష్యులతోనూ కలుద్దాం. యోధా వారందరూ
తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడి. ఏమండి, ఇప్పుడు కుటుంబాలు, భార్యలు, పిల్లలు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కుటుంబాలుగా దేవుని సన్నిధికి వచ్చారు. అందరూ కలిసి యొక్క యెహోషాపాతు రాజుతో పాటు ప్రార్థన చేస్తారు. ప్రభువా, మా రాజ్యము చాలా చిన్నది, మేము చాలా తక్కువ మంది జనాంగము, మా మీదకి వచ్చిన శత్రువులు చాలా గొప్ప సైన్యము, మేము వారి నుండి ఎలాగూ తప్పించుకోవాలో, మరి ఎలాగూ జయించాలో మాకు శక్తి సరిపడలేదు, నీవే మాకు దిక్కు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తే మనం ఆయన ఆశ్రయిస్తేనండి ఆయన కరిగిపోయే దేవుడు. మన కన్నీళ్లు చూచి ఆయన మనస్సు మారిపోయింది. చేయని ఉద్దేశించిన కీడు చేయక మాని మాట ఈ యొక్క మన యోగేంద్ర గ్రంథం అదే వాక్యం పైన చదువుతాం. తగిన నైవేద్యం అంటే తగిన ప్రార్థన, తగిన కన్నీరు, తగిన దేవుని సన్నిధిలో మొర ఆయన విని చూచి ఆయన వెంటనే అక్కడ యెహజ్యేలు అనే యొక్క దైవజనుడి మీదకి ఆయన ఆత్మను పంపించాడు. చూడండి, ఆ యెహజ్యేలు, లేవీయుడకు యెహజ్యేలు సమాజంలో ఉండేను. ఇప్పుడు యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగూ ప్రకటించాను. ఎప్పుడు దేవుని ఆత్మ వచ్చిందండి? వారందరూ ఏకీభవించి ప్రార్థన చేయగా సమూయేలు, దావీదు, సమూయేలు శిష్యులందరూ కలిసి నాయకులు ఏకీభవించి ప్రార్థన చేస్తుండగా వారందరి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చాను. అలాగే యేసు ప్రభు శిష్యులందరూ మేడగదిలో కూర్చుని వారందరూ ప్రార్థన చేయగా యెహోవా ఆత్మ అగ్ని వలె వారి మీదకి దిగి వచ్చాను. మనం అందరూ ఏకీభవించి ప్రార్థిస్తున్నప్పుడు, మనం ఏకీభవించి దేవుని ఆరాధిస్తున్నప్పుడు, ఏకీభవించి దేవుని సన్నిధిలో మనం మొరపెడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు మన జీవితంలో మనం విజయాన్ని చూస్తాం, మన జీవితంలో మనం క్షేమాన్ని చూస్తాం, మన జీవితంలో మనం నెమ్మదిని చూస్తాం. మీరందరూ కలిసి ప్రార్థన చేసేటప్పటికి దేవుని ఆత్మ యెహజ్యేలు మీద దిగి వచ్చి దేవుడు అతను వచ్చి మాట్లాడుతున్నాడు. యెహోషాపాతు రాజా, యూదా ప్రజలారా, భయపడకుడి, భయపడకుడి, యుద్ధం మీరు చేయొద్దు, మీ పక్షంగా నేనే యుద్ధం చేస్తాను. దేవుని మహిమ కలుగాక. హల్లెలూయా. ఎందుకు? మనకు తగిన నైవేద్యము, తగిన ప్రార్థన ఆయన ఆలకించి అంగీకరించి యుద్ధం మీరు చేయొద్దు, మీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను. మన ప్రార్థన ఆయన ఆలకిస్తే, మన ప్రార్థన ఆయన అంగీకరిస్తే, మన ప్రార్థనకి ఇంపైన ధూపంగా ఉంటే, మన ప్రార్థనకి తగిన నైవేద్యముగా ఆయన ఆగ్రహిస్తే మన పక్షముగా ఆయనే యుద్ధం చేస్తాడు. ఆయనే యుద్ధం చేస్తాడు. ఆయన దిగి వచ్చి ఆయన యుద్ధం చేయడం కదండి, ఆయన ఏం చేస్తాడు తెలుసండి? ఆ యొక్క మాటుగాడులు హతమార్చబడిన తర్వాత వారి కత్తి వారి మీద తిప్పాడండి. వారికి యూదుడెవడు, ఇశ్రాయేలుడెవడో, యెరూషలేము వాడెవడో, ఈ నలుగు పక్కల నుంచి వచ్చారు కదండి. వీళ్ళు ఎవరెవరో తెలియకుండా వారు వాళ్ళని నమ్ముకోవడం మొదలు పెట్టారు. చూడండి, ఆ వాక్యం చూద్దాము. 24వ వచనం. ఒకరినొకరు చంపుకోవటకు మొదలు పెట్టింది. యోదావారి అరణ్యంలో ఉన్న కాపుల దుర్గమ్మ దగ్గరకు వచ్చి సైన్యము కట్టు చూడగా వారి శవములై నేల పడిరి. చూడండి, వారి దగ్గర ఆ శవము యొక్క విస్తార ధనమును, ప్రశస్తమైన నగలు కనబడను. అవి వారికి ఇష్టమైనంత మట్టుకు మెచ్చుకోవడానికి ఎన్ని రోజులు పెట్టినట్టండి? 3 రోజులు పెట్టినట్టండి. వారు 3 దినముల వరకు, చూడండి 26వ వచనంలో, అతను 3 దినములు పట్టెను. ఆ కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుకుంటకు 3 దినములు పట్టారు. అసలు వీళ్ళు ఏమడిగారండి? మా ప్రాణాలు మాకు దక్కితే చాలు, మా దేశాన్ని వాళ్ళు నాశనం చేయకుండా ఉంటే చాలు, వారు మమ్మల్ని చంపకుండా ఉంటే చాలు, అది వారు అడిగారు. ఏకీభవించి అడిగారు, భారంతో అడిగారు, విశ్వాసంతో అడిగారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. మనం కూడా మన నైవేద్యమైన అంగీకరించాలంటే మన కష్టకాలంలో మనందరం ఏకీభవించి దేవుడిలో ప్రార్థన చేయాలి. కుటుంబాలుగా దేవుని మందిరానికి రావాలి, కుటుంబాలుగా కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఎవరి పాక్షిక కుటుంబాలుగా వెళ్తున్నాం కదా, భారతీయులకు కుటుంబాలుగా వెళ్తున్నాం కదా,
బంధువులకి కుటుంబాలుగా వెళ్తున్నాం కదా, కానీ దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు కుటుంబాలుగా ఎందుకు రావడలేదండి? అందుకే మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి. మన కుటుంబాలుగా దేవుడి సన్నిధికి రావాలి. ఇంకొక వాక్యం చదువు. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం. అక్కడ కుటుంబాలుగా వారు దేవుని ప్రార్థన చేయడం చూద్దాం. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణను సృష్టించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా. ఏ ఆత్మ అంటండి? కరుణను సృష్టించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా. వారందరూ ఏకీభవించినప్పుడు, పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చినప్పుడు దేవుని వారు వేడుకున్నారు, దేవుని స్తుతించారు, దేవుని అడిగారు, దేవుని సభ ప్రార్థన చేశారు. దేవుడు వారి మీదకి ఏం పంపించాడండి? దేవుని యొక్క ఆత్మను పంపించాడు. ఇక్కడ కరుణను అందించే ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను. తర్వాత ఎక్కడికి వస్తున్నాం చూడండి. 12వ వచనం. దేశ నివాసులందరూ ఏ కుటుంబములకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు. ఇప్పుడండి ఏ కుటుంబానికి ఆ కుటుంబముగా ప్రలాపింతురు. ఇప్పుడు కన్నీటి ప్రార్థన ఇవే అంటాడు. సియోను కుమార్తెలారా ఆకలార్చడి, జ్ఞానం గల స్త్రీలను, తెలుగు గల స్త్రీలను పిల్లలు అనిపించండి, వారు మీకు వాదన చేయండి కుదురు అంటాడు. ఇప్పుడు కుటుంబాల్లో కన్నీటి ప్రార్థనలు కావాలండి. కన్నీటి ప్రార్థన ఎప్పుడు వస్తుందంటే, మనకి కన్నీటి ప్రార్థన అనుభవిస్తే మనతో పాటు ప్రార్థించే వారు కూడా కన్నీటి ప్రార్థన అనుభవిస్తారు. ఇప్పుడు ఏ కుటుంబానికి ఆ కుటుంబమే కుటుంబాల వారిగా దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తున్నారండి. ఇక్కడ చూడండి, మనం వారి తమ ఎందుకు దుఃఖించుతూ 11 వరకు మీరు ఎందుకు ఇప్పుడు చదివేసుకొని నేను ఇక్కడికి వచ్చేస్తున్నాను. నాతాను కుటుంబకులు దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపితులు. దావీదు కుటుంబములు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, లేవీ కుటుంబకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమీ కుటుంబకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, మిగిలిన వారిలో ప్రతి కుటుంబం వారు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రలాపితులు. ఇప్పుడండి దేవుని యొక్క ఉగ్రత యెరూషలేము మీదకి వచ్చిన ప్రలాపించే ప్రార్థన, మంగళార్చే ప్రార్థన, రోధించే ప్రార్థన. ఇశ్రాయేలీయులందరూ దేవుని సన్నిధిలో ఏ కుటుంబానికి ఆ కుటుంబం, ఏ గోత్ర కుటుంబం వాడు ఆ గోత్ర కుటుంబాలు కలిసి దేవుని సన్నిధిలో ఆకలార్చినప్పుడు వీరు నశించిపోయే వారితో నశించిపోకుండా దేవుడు వీరిని బబులోను దేశానికి తీసుకువెళ్ళి అక్కడ 70 సంవత్సరాలు పోషించి తిరిగి మరలా క్షేమంగా యెరూషలేముకి తీసుకొచ్చాడు. కనుక మనము మన కుటుంబాలతో కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కుటుంబాలుగా కలిసి దేవుని మందిరానికి రావాలి. కుటుంబాలుగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. కుటుంబాలుగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు మన కుటుంబాలు ఆశీర్వదింపబడిన కుటుంబాలుగా ఉంటాయి. అబ్రహాము కుటుంబం ఆశీర్వదించబడింది, ఇస్సాకు కుటుంబం ఆశీర్వదించబడింది కదండి, యాకోబు కుటుంబము ఆశీర్వదించబడింది. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలుగా దేవుని ఆరాధించారు, దేవుని నామాన్ని ఘనపరిచారు. ఇప్పుడు అబ్రహాము కుటుంబంలో ఇష్మాయేలు ఉన్నాడు, కెతురా కుమారులు ఉన్నారు. కానీ ఆశీర్వాదం ఎవరికి వచ్చిందండి? ఇస్సాకు కుటుంబానికి వచ్చింది. ఏంటంటే ఇస్సాకు ప్రార్థనాపరుడు, తన కుటుంబాంతయు ప్రార్థనాపరుడుగా ఉన్నారు. కనుక యాకోబు తన పిల్లలతో దేవునికి బలర్పించి ప్రార్థనాత్మతో వాళ్ళందరినీ పెంచాడు. అలాగే వారిని దేవుడు నడిపించాడు. కనుక 12 మంది కొడుకులు గోత్రకర్తలుగా దేవుడు ఆశీర్వదించాడు. కనుక మన జీవితంలో మన కుటుంబాలుగా దేవుని ఆరాధించి ఆయన నామాన్ని ఘనపరచడానికి
దేవుడు తన కృపా సహాయం మనకు అందరికి అనుగ్రహించిన దాక ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామములకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు ఆయన. మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ప్రభా మమ్మల్ని ఎంతవరకు క్షేమంగా ఉంచారు, మీకు వందనాలు. ఈ దినాన్ని ప్రభా తగిన నైవేద్యము ప్రభా మీకు అంగీకారమైన ధూపము ప్రభా నోవహు కుటుంబముగా మీ సన్నిధిలో నీకు ధనాలు అర్పించారు. వారిని ఆశీర్వదించి భూమి మీద విస్తరింపచేశారు తండ్రి. దేవా, ఇదిగో యెహోషాపాతు కుటుంబాలుగా వారిని పిలిచి దేవుని సన్నిధిలో తగిన రీతిలో వారు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకించి వారి పక్షముగా దేవా మీరే దిగి వచ్చి యుద్ధం చేసి వారికి విజయాన్నిచ్చి సమృద్ధైన ప్రభా బంగారము సమృద్ధైన ధనాన్ని మీరు ఇచ్చారు ప్రభా. దేవా, అడుగు వాటన్నిటి కంటేను ఊహించు వాటన్నిటి కంటేను అత్యధికమైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. ఇదిగో ప్రభా ఇశ్రాయేలీయుల కుటుంబాలుగా నీ సన్నిధిలో వారు దుఃఖపడుతూ ప్రార్థిస్తున్నప్పుడు వారి ప్రార్థనలు మీరు ఆలకించి వారి కుటుంబాన్ని చూసి ఆశీర్వదించారు. అలాగే ఐగుప్తు దేశంలో ప్రభా అయా ఇశ్రాయేలీయులు కుటుంబాలుగా దానబలర్పించి గొర్రెపిల్లను వారు ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు వారి ప్రార్థనలు మీరు ఆలకించి నశించిపోయే వారితో ఐగుప్తు దేశంలో నశించిపోకుండా వారి తొలి సంతానాన్ని మీరు ఆశీర్వదించి భద్రంగా క్షేమంగా ఐగుప్తు దేశం నుండి విడిపించి కనాను దేశానికి నడిపించడానికి ఎన్నో వేడి చేశారు. దేవా, మేము మా జీవితంలో అలాంటి అనుభవం కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రకృతి కలిగిన మనస్సు ఇచ్చిన ప్రతి బిడ్డగిన వాక్యాన్ని హృదయాల్లో భద్రపరిచి వారు ఆ కుటుంబాలకు ఆశీర్వదించబట్టకు, మేము కుటుంబాలుగా దీవించబట్టకు మీకు తగిన రీతిలో మా హృదయాలను మీకు అర్పించుకుని ప్రార్థించే భారాన్ని మాకు దయచేయమని మీ కృపాహస్తానికి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్.